విశాఖలో ఈ నెల 14-15 తేదీలో జరగనున్న సమ్మిట్ కి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏయూలో సభ వేదిక సిద్ధమైంది. బిజినెస్ సెషన్స్, ఎంఓయూ సెక్షన్, లీడర్స్ ప్రెజెంటేషన్ విభాగాలు సిద్ధమవుతున్నాయి. ఏయూ గ్రౌండ్స్ నుండి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ సమ్మిట్కి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. వివివిఐపీలతో పాటు పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా ఇక్కడికి రానున్న నేపథ్యంలో మరి మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఇక్కడే ఫోకస్ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ముఖ్యంగా వారి భద్రత కోసం భారీ ఎత్తున పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే మొత్తం ఈ ఏయూ గ్రౌండ్స్ అంతా కూడా పోలీసులు వారి పహారాలకి తీసుకోవడం జరిగింది. పోలీసులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రోటోకాల్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి వచ్చే వాహనాల పార్కింగ్స్ కానీ లేకపోతే వచ్చే వాహనాలు ఎక్కడెక్కడ వాళ్ళని డ్రాప్ చేసి పికప్ చేసి వెళ్ళాలి, అలాగే సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి, దానికి సంబంధించి రూట్ మ్యాప్స్, అలాగే సెక్యూరిటీకి సంబంధించి పూర్తిగా మొత్తం అంతా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం అందరికీ కూడా మ్యాప్స్ అంటే ఎక్కడికక్కడ మ్యాపింగ్ అనేది చేసి పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈ మ్యాప్ లో కనుక మనం చూసుకుంటే స్పష్టంగా వీళ్ళు ఏమైతే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అన్నది మనకు అర్థమయ్యేలాగా మ్యాప్ డిజైన్ అయితే మాత్రం చేసి మొత్తం అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పని పోతాము. ఇక్కడ చూస్తే మనం హెలిప్యాడ్ గ్రౌండ్ ఇచ్చారు. అంటే మొత్తం వివివిఐపీస్ వస్తున్న నేపథ్యం, అలాగే పారిశ్రామిక దిగ్గజాలు కూడా వస్తున్న నేపథ్యంలో హెలిప్యాడ్ గ్రౌండ్ ఇచ్చారు. హెలిప్యాడ్ గ్రౌండ్ నుంచి విఐపీ పార్కింగ్ ఏదైతే ఉందో విఐపీ పార్కింగ్, అలాగే డెలిగేట్స్ కార్ ఎంట్రీస్ ఎలా రావాలి అన్నది రూట్ మ్యాప్స్ లో ఇచ్చారు. డెలిగేట్స్ ఎంట్రీస్ తో పాటు ఇక్కడ మొత్తం గేట్స్, అన్ని గేట్స్ ని అవైలబిలిటీ నుంచి ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు, విఐపీ బ్యాక్ సైడ్ ఎలాంటి వాళ్ళు ఎంట్రీ ఉంటుంది, అలాగే మొత్తం ప్రోటోకాల్ ఉన్న వెహికల్స్ ఎలా రావాలి, విఐపీస్ ఎంట్రీస్ ఎలా రావాలి, అలాగే వెన్యూకి సంబంధించి రూట్ మ్యాప్స్ ఎలా ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే హాల్ 1 రిజిస్ట్రేషన్, హాల్ 2 అవుట్డోర్ ఎగ్జిబిషన్, హాల్ 3 గవర్నమెంట్ లాంచెస్, హాల్ 4, హాల్ 5, హాల్ 6, హాల్ 7, హాల్ 8 అంటే మొత్తం 8 బ్లాక్స్ గా ఇక్కడ ఈ గ్రౌండ్ అంతటిని కూడా ఏర్పాటు చేసి సెక్యూరిటీ మెజర్స్ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సమ్మిట్ కి భారీ స్థాయిలో మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా సెక్యూరిటీస్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తా ఉన్నారు. గవర్నర్, ఉపరాష్ట్రపతి, అలాగే ముఖ్యమంత్రి, ఇతర శాఖల మంత్రులు, అలాగే మొత్తం వివివిఐపీల ప్రోటోకాల్స్ అంతా కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఏయూ గ్రౌండ్స్ అంతటినీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో అత్యంత భద్రతా వలయంలో ఈ సమ్మిట్ ని నిర్వహించేందుకు విశాఖపట్నంలో అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.